రేపే 25 జ్యేష్ఠ అమావాస్య. ఈ అమావాస్య చాలా పవర్‌ఫుల్. ఈ అమావాస్య బుధవారంతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి, ఈ అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఎక్కువని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. కోటి జన్మల పుణ్యం ఉంటేనే ఈ రోజున మనకి ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలకు కానివ్వండి, పూజకు కానివ్వండి, ఎంతో అద్భుతమైనటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రోజున ఇంట్లో ఆడవారు ఈ కూర వండితే మాత్రం అష్టకష్టాల పాలైపోతారు. ఎన్నో రకాల సమస్యల పాలవుతారు. ఇది తింటే మాత్రం విపరీతంగా డబ్బు అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఏం చెయ్యాలి, ఏం కూర వండాలి, అలాగే ఏం కూర వండకూడదు అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పబడుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఈ అమావాస్య రోజున ఈ చిన్న చిన్న పరిహారాలను కూడా పాటించడం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. మనకు ఈ నెల అంటే రేపు 25వ తారీఖున బుధవారంతో కూడుకొని ఈ జ్యేష్ఠ అమావాస్య అనేది వస్తుంది. ఈ అమావాస్య తర్వాత మనకేంటంటే ఆషాఢ మాసం మొదలవుతుంది. ఇలా మనకు ఎలా చూసుకున్నా సరే ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతంగా వస్తుందన్నమాట. ఈ అమావాస్య రోజున ఏంటంటే మనం కొన్ని విధి విధానాలను పాటించినట్లయితే మనకున్నటువంటి కష్టాలనేవి వెంటనే తీరిపోతాయి. అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆర్థిక పరంగా అప్పులేదన్నా ఉన్నా కూడా తీరిపోయి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ అమావాస్య అంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున మీరింట్లో గనక లక్ష్మీదేవి దగ్గర పూజ చేసుకున్నట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా మీకు లభిస్తుంది. డబ్బు పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఏదన్నా అప్పులున్నా కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర ఒక చిన్న దీపమైనా వెలిగించండి. ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి లేదా 2 అరటి పండ్లనైనా పెట్టి చక్కగా దీపం వెలిగించినట్లయితే ముఖ్యంగా మీ యొక్క భర్త సంపాదన అనేది విపరీతంగా పెరగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఆ తల్లి దగ్గర ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటటువంటి మంత్రాన్ని కూడా చదవటం వలన మీకు ఇంకా బాగా కలిసి వస్తుందన్నమాట. అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య తిథి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది. పెద్ద పెద్ద గొప్ప ఋషులు, యోగులు, మునులు, అలాగే మన పూర్వీకులు, పెద్దవాళ్ళు ఇలాంటి వారందరూ కూడా అమావాస్య తిథి కోసం ఎదురు చూసేవారు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ప్రతి సమస్యను కూడా ఈ రోజున తేలికగా తీసేసుకునేవాళ్ళు. మనం విడి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా వాటి యొక్క ప్రతిఫలం అనేది మనకి కాస్తంత ఆలస్యంగా వస్తుంది. కానీ అమావాస్య తిథుల్లో చేసినటువంటి ఏ పరిహారానికైనా, పూజకైనా, మనం చేసే ఏ చిన్న పనికైనా సరే దాని యొక్క ఫలితం మాత్రం ఎంతో గొప్పగా వస్తుందన్నమాట. కాబట్టి పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య. అలాంటి రోజును మనకు అస్సలు వదులుకోకూడదండి. అలాగే బుధవారం రోజున వస్తుంది కాబట్టి వినాయకుడిని అలాగే లక్ష్మీదేవిని కలిపి పూజించడం వలన మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. బుధవారం కాబట్టి మనకున్నటువంటి చెడును తీసేసుకోవటానికి, అలాగే ఈ రోజున ఏంటంటే ఇంట్లో ఈ కూర అనేది వండకుండా ఉండటం వలన, ఎందుకంటే కొన్ని కొన్ని రోజుల్లో మనకు శాస్త్రాల ప్రకారం కొన్ని కొన్ని తిథుల్లో కొన్ని కొన్ని కూరలు వండకూడదు, కొన్ని కొన్ని వండాలి అని చెప్పేసి చెప్పటం అనేది జరిగింది. మనం చేసేది చిన్న పూజ అయినా పెద్ద పూజ అయినా సరే మనం ఎంత నిష్టగా అన్నీ చేసుకొని ఒక చిన్న పొరపాటు వల్ల ఏంటంటే మనకు ఆ చేసిందంతా కూడా పోతుందనమాట. అంటే తెలిసి తెలియక కూరలు వండటం కానివ్వండి, లేదా బయట తిని రావటం కానివ్వండి, మనకు తెలిస్తే జాగ్రత్త పడతాం ముందుగా. ఒక్కొక్కసారి ఏంటంటే తెలియక పొరపాటు పడతాము. ఆ మిగిలిన మంచికి కూడా ఆ మిగిలిన కష్టమంతా కూడా ఏంటంటే వృధా అయిపోతుంది. కాబట్టి ఇంట్లో ఆడవారు ఈ కూర దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంట్లో ఆడవారు కూర వండితే ఇంటిల్లపాది ఆ యజమాని కానివ్వండి, పిల్లలు కానివ్వండి అందరూ తింటారనమాట. కాబట్టి ఇలాంటి రోజుల్లో అసలు ఆ కూరనే వండకుండా ఉంటే బయటికి వెళ్లి తినే అవకాశం అనేది ఉండదు. ఈ అమావాస్య రోజున ముఖ్యంగా ఏంటంటే, మీరు మీ ఇంటికి ముందు గుమ్మానికి ఏంటంటే ఒక గుమ్మడికాయని కట్టుకోండి. గుమ్మడికాయ తీసుకొచ్చుకొని చక్కగా పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టేసేసి, ఇంటి ముందల గుమ్మడికాయని గనక మీరు కట్టుకున్నట్లయితే, మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి ఇష్టపడుతుంది. ఒకవేళ గుమ్మడికాయ మీకు అవకాశం లేదు అని అనుకుంటే, నిమ్మకాయలనైనా సరే మీరు మీ ఇంటి గుమ్మానికి బయట గేట్ ఉంటుంది కదండీ! అవైనా సరే మీరు కట్టుకోవచ్చనమాట. ఎందుకంటే అమావాస్య రోజున మనకి ఈ నరదిష్టి అనేది ఇంటి పరంగా ఎక్కువగా ఉంటుంది కదా! అలాంటి దిష్టి ప్రభావాన్ని అంతటిని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట. అలాగే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు తీసుకొని దిష్టి తీసుకోండి.
అలా దిష్టి తీసేసుకోవటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుందనమాట. కాబట్టి ఇలా చిన్న చిన్న నియమాలనేవి మీరు ఆచరించడం తప్పనిసరి. ఇంకా మీరేంటంటే మీకు బాగా కలిసి రావాలి, సంపాదన పరంగా మంచిగా ఎదగాలని చెప్పి ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి కూడా కోరుకుంటారండి. కాబట్టి అలా సంపాదన పరంగా మంచిగా ఎదగాలి అని అనుకున్న వాళ్ళు లక్ష్మీదేవి పటానికి ఏంటంటే యాలుకల దండను మీరు మాలగా సమర్పించండి. అంటే యాలుకలు ఏంటంటే మనకు ధనాన్ని బాగా ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి యాలుకలను 21 యాలుకలు అట్లా తీసుకొని మీరు చక్కగా దారానికి కట్టేసేసి ఆ మాలను పసుపు కుంకుమలు పెట్టేసేసి ఆ మాలను లక్ష్మీదేవి పటానికి వేసినట్లయితే మీకు ఆర్థికంగా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలా వరకు కూడా సంపదకు యాలుకలకి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలకులు మనకు ధనాకర్షణకి చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న నియమాలనేవి ఆచరించాలి. ఇంకా అమావాస్య రోజున ఆడవాళ్ళు ఏంటంటే గోళ్ళు కత్తిరించుకోవటం, జుట్టు విరబోసుకొని తిరగటము, తిట్టుకోవటాలు, శాపనార్థాలు పెట్టుకోవటాలు ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఇంకా బియ్యము, కాస్తంత గోధుమలు అవ్వచ్చు, లేదా చీపుర్లు, ఏదన్నా ఇనుప వస్తువులు అవ్వచ్చు, లేకపోతే ఏదన్నా కొత్తగా ఏదన్నా కొనుగోలు చేసే వస్తువులు అవ్వచ్చు, లేదా ఏదన్నా శుభకార్యాలు అవ్వచ్చు, ఇలాంటివి కూడా ఈ రోజున అనేవి మీరు చేయకుండా ఉంటేనే మంచిదనమాట. ఇంకా దూర ప్రయాణాలు కూడా చేయకుండా ఉంటే మంచిది. ఇక మరీ తప్పదు అని అనుకుంటే మీరు కాస్తంత 2 నిమ్మకాయలు తీసుకొని పూజ చేసుకొని, ఆ నిమ్మకాయలను మీరు జేబులో వేసుకొని తీసుకువెళ్ళి మీ పని పూర్తి చేసుకొని వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని విసిరేయటం వలన మీకు సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందనమాట. ఇంకా ఈ రోజున ఏంటంటే మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళేసి చక్కగా శివలింగానికి అభిషేకాలు చేసి శివనామం స్మరణ చేసినట్లయితే మీకు బాగా కలిసి వస్తుందనమాట. ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలస్నానం అనేది చేయాలి. అలాగే సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటిని వాకిలిని కూడా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి శుభ్రంగా ఇల్లు తుడుచుకొని కాస్తంత పసుపు నీటిని చల్లుకొని చక్కగా మీరు స్నానం అంటే తలస్నానం చేసేసి ఉతికిన బట్టలు ధరించాలి. నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు ఈరోజు. ఇంకా ఈరోజు ఏంటంటే మనకి లక్ష్మీదేవికి కానివ్వండి లేదా వినాయకుడికి కానివ్వండి మీరు జిల్లేడు పూలతో గనక మీరు పూజ చేసినట్లయితే ఇంకా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీరు ఏదన్నా దానం చేసినట్లయితే లేకపోతే ఎవరికన్నా భోజనం పెట్టినట్లయితే మీకున్నటువంటి సమస్యలు దోషాలు తొలగిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి చిన్న చిన్న నియమాలు ఏంటంటే అంటే చాలామంది అనుకుంటారు దానం చేయటం వలన మనకున్నటువంటిదంతా కూడా తరిగిపోతుంది అని చెప్పేసేసి అనుకుంటారు. కానీ మనకు శాస్త్రాల ప్రకారం ఏంటంటే మనం దానం చేయటం వలన మనకి శక్తికి మించి కాదండి, మనకు శక్తి ఉన్నంతలోనే ఎవరికన్నా దానం చేయటం వలన ఏంటంటే మనకున్నటువంటి దరిద్రం అనేది పోయి మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చిన్నపాటి దానాలు అనేవి మనకు మన జాతక పరంగా సమస్యలన్నింటినీ తీసేసి మనకు బాగా ఎదగటానికి బాగా ఉపయోగపడతాయన్నమాట. అలాగే ఈ రోజున ఏంటంటే బీరువాను కూడా శుభ్రంగా తుడిచి బీరువాకి పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే బీరువాను మనం లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటాము. అంటే మనకున్నటువంటి ధనం, డబ్బు, బంగారము ఇలాంటివన్నీ కూడా మనం బీరువాలోనే పెడుతూ ఉంటాం. కాబట్టి బీరువాను మీరు శుభ్రంగా ఉంచుకోవటం వలన మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి మీకు చాలా బాగా అంటే మీ ఆదాయం క్రమక్రమంగా పెరగటానికి, మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవటానికి ఎంతో బాగా ఉపయోగపడతాయన్నమాట. అలాగే ఈ రోజున ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందల మీరు పసుపు కొమ్ములు పెట్టి 3 గాని లేదా 5 గాని పసుపు కొమ్ములు పెట్టి పూజ చేయటం వలన మీకు ఊహించినంత ధనం చూసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే పసుపు కొమ్ములు ఏంటంటే మనకు ధనాకర్షణకు బాగా ఉపయోగపడతాయన్నమాట. పసుపు ఎంతో పవిత్రమైనది, మంగళకరమైనది, శుభప్రదమైనది. ఇలా పసుపు కొమ్ములను లక్ష్మీదేవి పటం ముందల పెట్టి మీరు పూజ చేయటం వలన మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. అలాగే తప్పనిసరిగా మీరు దీపారాధనలో తమలపాకులు ఉంటాయి కదా, అంటే తాంబూలం కూడా ఇట్లా తమలపాకులను లక్ష్మీదేవి పటం ముందల పెట్టాలన్నమాట. తమలపాకులు ఏంటంటే లక్ష్మీదేవిని బాగా ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట. తమలపాకుల్ని ధనలక్ష్మి స్వరూపంగా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి తమలపాకులు అనేవి ఎంతో శక్తివంతంగా ఉపయోగపడతాయి. ఇంకా ఈ రోజున మీకు శక్తి ఉంటే చక్కగా అమ్మవారి ముందల అంటే ఇంట్లో కూడా పాలు పొంగించడము, ఏదన్నా నైవేద్యంగా ఒక చక్కెర పొంగల్ కానివ్వండి, లేదా పాయసం కానివ్వండి, పులిహార కానివ్వండి, ఇలాంటివి చేసి ఆ తల్లి ముందల మీరు నైవేద్యం పెట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా
స్వీకరించడం వలన ఎంతో మంచి జరుగుతుందనమాట. ఇంట్లో కూడా ఈరోజు ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. అంటే కొంచెం సాంబ్రాణి పొగ కానివ్వండి, ఇట్లా కొన్ని మీకు అందుబాటులో ఉన్నవి లేదా లవంగాలు, కర్పూరం బిళ్ళ అట్లా కాల్చినటువంటి ధూపం కానివ్వండి, ఇలా దీప నైవేద్యాలతో ఆ తల్లిని గనక మీరు పూజ చేసుకున్నట్లయితే మీకు ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు, నరదృష్టి, ఆర్థిక సమస్యలు, ఇంటిపరమైన దోషాలు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటము, కొంతమందికి వివాహాలు ఆలస్యం అవటము, ఉద్యోగాలు రాకపోవటము, సంతానం లేకపోవటము, అనారోగ్య సమస్యలు, ఇలా మీకు ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. కాబట్టి ఇలాంటి నియమాలు తప్పనిసరిగా ఆచరించాలి. ఇక కూర విషయానికి వచ్చేటప్పటికి నాన్ వెజ్ ఇలాంటివి తినకూడదని అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. అలాగే కోడిగుడ్డును కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. కోడిగుడ్డును ఏంటంటే చాలామంది కూడా శాకాహారంగా భావిస్తూ ఉంటారనమాట. కాబట్టి ఒక ఆమ్లెట్ రూపంలో కానివ్వండి, లేదా ఉడకబెట్టుకొని కానివ్వండి, లేదా చిన్నపిల్లలు ఇంట్లో ఎవరన్నా పెద్దవారు ఉంటే అలాంటి వారికి కోడిగుడ్డును ఒక్కదాన్నైనా సరే ఇచ్చేసి తినమని చెప్తూ ఉంటారు. కానీ కోడిగుడ్డు కూడా మనకు అది మాంసాహారంతోటే సమానం. ఎందుకంటే ఏ చెట్టుకు కోడిగుడ్డు అనేది కాయట్లేదు కదా! కోడి పెడితేనే గుడ్డు వస్తుంది కాబట్టి కోడిగుడ్డు కూడా మనకు మాంసాహారంతోటే సమానం. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే కోడిగుడ్డే ఇంకా మాంసాహారం అనమాట. కాబట్టి కోడిగుడ్డు, చికెను, మటను, ఫిష్షు, రొయ్యలు, పీతలు, నత్తలు ఇలా మీకు ఎటువంటి ఫుడ్ కూడా ఈ నాన్ వెజ్ అనేది పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి పొరపాటును కూడా వండకూడదు. అలాగే బయట కూడా తినకూడదనమాట. ఇక మాంసాహారంతో పాటుగా మనకి కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు తినకూడదు. ఈ రోజున ముఖ్యంగా తినకూడనటువంటి కూరల్లో ఏంటంటే గుమ్మడికాయలు పొరపాటున కూడా తినకూడదు. ఎందుకంటే చాలామంది గుమ్మడికాయలు ఏంటంటే మనకి ముందు వీడియోలో చూపిస్తామండి క్లుప్తంగా. గుమ్మడికాయ జ్యూస్‌ని అంటే బూడిద గుమ్మడికాయ ఇలా ఉంటాయి కదా! అలాంటివి దిష్టి తీసేసుకుంటారు. ఆ గుమ్మడికాయలని ఏంటంటే మీరు కావాలంటే ఇంటికి గుమ్మానికి కట్టుకోవచ్చు దిష్టి పరంగా. పసుపు, కుంకుమ బొట్లు పెట్టేసి. కానీ గుమ్మడికాయలు ఏంటంటే బరువు తగ్గటం కోసం ఎక్కువగా జ్యూసుల రూపంలో వాడుతున్నారు. అలా జ్యూస్ రూపంలో కానివ్వండి, లేదా గుమ్మడికాయని కూర అంటే తీపి గుమ్మడికాయ ఉంటుంది కదా! అది కూర రూపంలో కానివ్వండి, గుమ్మడికాయని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇంట్లో వండకూడదు ఈ అమావాస్య రోజున. అలాగే గుమ్మడికాయతో పాటుగా మీరు ముల్లంగిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. అలాగే ఈ రోజున ఏంటంటే చీపురుని తీసుకొచ్చుకోవటం వల్ల మనకి ఇంట్లోకి దరిద్రం అనేది వస్తుంది. కాబట్టి చీపురుని కూడా ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. ఇలా గుమ్మడికాయ తినకూడదు, ముల్లంగి తినకూడదు, దుంపలకు సంబంధించినటువంటి ఎటువంటి కూరలు కూడా మీరు తినకూడదనమాట. దోసకాయను కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. మనకి దోసకాయ ఏంటంటే అంటే అందులో ఉన్నటువంటి గింజలు ఒక్కొక్కసారి చేదుగా ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి తీపిగా ఉంటాయి. ఇలా దోసకాయ అనేది మనకి పులుపు పదార్థంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రోజున పులుపుకు సంబంధించిన చింతపండు పులుసులు ఇలాంటివి కూడా మనం వండకుండా తినకుండా ఉంటేనే మంచిదనమాట. అలాగే ఈ రోజున ఏంటంటే టమాటాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకూడదనమాట. ఇంకా వీటితో పాటుగా ఏంటంటే పప్పు చారు ఇలాంటివి కూడా వండకూడదు. పప్పు ఏంటంటే మనకు గ్రహాల యొక్క దోషాల్లో ఒక్కొక్కసారి అనుకూలతని ఇస్తుంది. ఒక్కొక్కసారి మనకేంటంటే ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో కొన్ని సమస్యలను తెచ్చిపెట్టేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ రోజున పప్పును వండటం వలన ఏంటంటే మనం అప్పుల పాలైపోతాము, లేనిపోని కష్టాలనేవి వస్తాయని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజున మీరు దోసకాయ పప్పు అవ్వచ్చు, లేదా టమాటా పప్పు అవ్వచ్చు, లేదా ఏదన్నా ఆకుకూర పప్పు అవ్వచ్చు, ఇట్లా మీరు ఏదైనా సరే పప్పు రూపంలో కానీ లేదా సాంబార్ రూపంలో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పప్పు అనేది వండకూడదనమాట. కాబట్టి ఈ రోజున మీరేంటంటే గుమ్మడికాయ, ముల్లంగి, పప్పు ఇంకా మీరు పెరుగు కూడా వేసుకోకుండా ఉంటే మంచిదండి. పాలతో ఏంటంటే కాస్తంత టీలు, కాఫీలు ఇలాంటివి తాగొచ్చు. దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు. కానీ పెరుగు కూడా వేసుకోకుండా ఉంటే మంచిది ఈ రోజునని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజున ఏంటంటే మనకి నాన్ వెజ్ చికెన్ అని, లెగ్ పీసులని కానివ్వండి, ఇలా బయట కూడా తిని స్నానం చేయటం వల్ల ఏం ఉండదు అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు. కానీ మీరు స్నానం చేసినా సరేనండి, మనకి ఆ రోజున తింటే మీకు ఆ రోజున పాపాలు, దోషాలు అనేవి పట్టి పీడించేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇవి మనకి అంటే ప్రాణానికి సంబంధించినటువంటి వస్తువులు అంటే ప్రాణజీవులు కాబట్టి ఇలాంటి వాటిని మనం నాన్ వెజ్ అనేది ఏ రూపంలో తీసుకోకూడదు. అలాగే కూరగాయలు ఏంటంటే కొన్ని తిథుల్లో మనం ఇలాంటి కూరగాయలు, పొట్లకాయలు ఇవి కూడా తినకూడదు. పొట్లకాయ కూడా పొరపాటును కూడా వండుకోకూడదు రేపు అమావాస్య రోజున. కాబట్టి ఇవి తప్పించి అంటే మీరిక్కడ మనం చెప్పుకున్నట్లుగా ఈ కూరగాయలు తప్పించి ఇక మిగిలినవి ఏవైనా సరే మీరు వండుకొని తినవచ్చు. కాబట్టి పొరపాటున ఈ కూరలు మాత్రం వండకూడదు. ఇక్కడ చూపించినట్లుగా పప్పు, కోడిగుడ్డు, చికెను, నాన్ వెజ్ ఏదైనా సరే పొట్లకాయ అవ్వచ్చు, లేదా గుమ్మడికాయ అవ్వచ్చు, దోసకాయ, బంగాళదుంపలు, ముల్లంగి, తీపి గుమ్మడికాయ ఇట్లా ఇలాంటివి ఏవి కూడా పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. ఇలాంటి నియమాలనేవి
తప్పనిసరిగా ఆచరించండి. ఇక మీ ఇష్టాన్ని బట్టి మీరు మిగిలినవి ఏవైనా సరే తినొచ్చనమాట. మీరు కావాలి అనుకుంటే ఇలాంటి కూరగాయలు ఏవైనా ఎవరికైనా దానంగా ఇవ్వచ్చు, కానీ మీరు ఇంట్లో వండకూడదు, తినకూడదు. దానం ఇచ్చిన మీకు కానీ, తీసుకున్నటువంటి వారికి కానీ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదనమాట. అలాగే ఈరోజు ఆవుకు ఆహారంగా మీరు కూరగాయలు కానివ్వండి, లేదా పచ్చిగడ్డి కానివ్వండి, పచ్చ రంగులో ఉన్నటువంటి ఏదన్నా ఆకుకూరలు ఇలాంటివి ఏవైనా సరే మీరు ఆవుకు ఆహారంగా తినిపించటం వలన మీకున్నటువంటి దోషాలు పోతాయి. అలాగే ఆవును తాకటం వలన చాలా మంచిది. గోమాతలో ఏంటంటే 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోపూజ అనేది ఎంతో ఉత్తమం. కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరిస్తూ చక్కగా ఈ అమావాస్య రోజున మీకున్నటువంటి చెడునంతటిని కూడా తీసేసుకోండి. కొంతమందికి అమావాస్య రోజున మానసిక స్థితి కూడా సరిగ్గా ఉండదు. కొంతమంది ఇళ్ల మీద, మనుషుల మీద చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఈ నియమాలను ఆచరించటం వలన అలాంటి చెడు ఏదన్నా ఉన్నా కూడా మీ దగ్గరకు కానీ, లేదా మీ ఇంటి దగ్గరకు కానీ రాకుండా ఉండటానికి ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది. అలాగే ఈరోజు గుమ్మడికాయతో కూడా దిష్టి తీసేసుకొని గుమ్మడికాయని పగలగొట్టవచ్చు. ఇలాంటి నియమాలు చేయటం వలన ఏ దుష్ట శక్తి, ఏ మనుషులు కూడా మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరండి. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించండి. అలాగే మీరు ఈ రోజున ఈ కూరలు పొరపాటును కూడా వండుకోకూడదు. అర్థమైంది కదండి ఏం చేయాలి, ఏం చేయకూడదు ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అమావాస్య రోజున చక్కగా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.